నేడు మనిషి చేసే అనవసర ఓవర్ థింకింగ్ గురించి తెలుసుకుందాం. ఎక్కువ ఆలోచించడం అంటే తెలివిగా ఆలోచించడం కాదు, మన ఆలోచనలో మనమే చిక్కుకుపోవడం. సమస్యను పరిష్కరించడానికి ఆలోచన అవసరం, కానీ అదే ఆలోచన మనల్ని కదలకుండా ఆపేసి మన జీవితాన్ని నెమ్మదిగా లోపల నుంచి తినేస్తే అది ఓవర్ థింకింగ్. ఇది బయటికి కనిపించే వ్యాధి కాదు, కానీ మన ప్రశాంతతను, మన నిర్ణయాలను, మన సంబంధాలను, చివరకు మన జీవితం మీద నమ్మకాన్ని కూడా నాశనం చేసే అతి ప్రమాదకరమైన అలవాటు. ఓవర్ థింకింగ్ మొదట మన మనసులో భయమును పెంచుతుంది. నిజానికి మన ముందు ఉన్న సమస్య చిన్నదే కావచ్చు, కానీ మన మెదడు దానిని పెద్దదిగా ఊహించేస్తుంది. ఇలా అయితే ఏమవుతుంది? అలా జరిగితే నా పరువు పోతుందా? ఎవరైనా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారా అనే ప్రశ్నలు ఒకదాని తర్వాత ఒకటి పరిగెత్తుతుంటాయి. మన మెదడుకు ఒక ప్రత్యేక లక్షణం ఉంది. అది నిజాన్ని అంచనా వేయటం కాదు, ప్రమాదాన్ని ముందే ఊహించి మనకు హెచ్చరిక ఇవ్వటం. ఆ హెచ్చరిక అవసరం ఉన్న చోట మంచిది, కానీ అది రోజంతా ఆన్లో ఉండిపోతే మనం జీవించలేం. ఎందుకంటే మనం నిజంగా ప్రమాదంలో లేని సమయంలో కూడా మన శరీరం ప్రమాదంలో ఉన్నట్టు స్పందిస్తుంది. ఇదే మన నిద్రను చెడగొట్టే మొదటి కారణం. నిద్రపోయే సమయంలో కూడా మెదడు సైలెంట్ అవ్వదు, ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. శరీరం అలసిపోయి పడిపోతుంది, కానీ మనసు మాత్రం మేల్కొనే ఉంటుంది. ఇది మన ప్రశాంతతను మాత్రమే కాదు, మన జీవితం అనే అనుభూతిని కట్ చేస్తుంది. మనిషి సుఖానికి అనుభవించేది ఇప్పుడే, కానీ ఓవర్ థింకింగ్ ఉన్నవాడు ఎప్పుడు రేపులో ఉంటాడు. భోజనం తింటూనే భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. కుటుంబంతో ఉన్నా తనలోనే ఉంటాడు. మంచి విషయం జరుగుతున్నా ఇది ఎప్పటి వరకు ఉంటుంది అని భయపడతాడు. ఫలితం ఏంటంటే జీవితంలో క్షణాలు ఉంటాయి, కానీ ఆనందం ఉండదు. మనం ఉన్నాం, కానీ మనం ఉన్నట్టు ఫీల్ అవ్వం. ఈ స్థితిని చాలా మంది గుర్తించరు, కానీ ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మన జీవితాన్ని అన్నది రోజుల్లో కాదు, అనుభూతుల్లో ఉంటుంది. ఆ అనుభూతిని ఓవర్ థింకింగ్ దోచుకుంటుంది. అత్యంత భయంకరమైన దెబ్బ నిర్ణయ శక్తి మీద పడుతుంది. ఓవర్ థింకింగ్ ఉన్న మనిషి నిర్ణయం తీసుకోవడానికి భయపడతాడు, ఎందుకంటే అతని మెదడు పూర్తి గ్యారంటీ అడుగుతుంది. కానీ జీవితంలో 100% గ్యారంటీ అనే మాట ఎక్కడా లేదు. ఒక ఉద్యోగం ఎంచుకోవాలి అంటే, ఒక మార్గం వెళ్ళాలి అంటే, ఎవరో ఒకరిని నమ్మాలి అంటే ప్రతి దానిలో రిస్క్ ఉంటుంది. కానీ ఓవర్ థింకింగ్ మనిషి రిస్క్ తీసుకోడు. ఆలోచించి ఆలోచించి చివరికి ఏమి చేయడు. ఇది బయటికి స్లోగా కనిపిస్తుంది, కానీ లోపల అతను ఒక నరకం అనుభవిస్తుంటాడు. అతనికి అవకాశాలు కనిపిస్తాయి, కానీ అడుగు ముందుకు పడదు. ఎందుకంటే అతను తన భవిష్యత్తును కాదు, తన భయాన్ని ఎక్కువగా నమ్ముతాడు. ఇంకో దెబ్బ మన సంబంధాల మీద. ఓవర్ థింకింగ్ ఉన్నవాడు ప్రతి మాటకి అర్థం వెతుకుతాడు. ఒక వ్యక్తి నార్మల్ గా మాట్లాడినా నన్ను తక్కువ చేస్తున్నాడా అని అనుకుంటాడు. ఎవరో ఆలస్యంగా రిప్లై ఇచ్చినా నన్ను పట్టించుకోవడం తగ్గిందా అని అనుమానం పెంచుకుంటాడు. నిజానికి చాలా సందర్భాల్లో కారణం చిన్నదే ఉంటుంది. వాళ్ళు బిజీగా ఉండొచ్చు, వాళ్లకు మూడ్ బాగోలేకపోవచ్చు, వాళ్ళకు తమ సమస్యలు ఉండొచ్చు. కానీ ఓవర్ థింకింగ్ ఉన్న మనిషి ప్రతిదానికి తననే కారణంగా చేసుకుంటాడు. దాంతో అనవసరమైన గొడవలు, దూరాలు, మౌనాలు పెరుగుతాయి. ఒకరోజు అతనికి నిజంగా ఉన్నవాళ్ళు కూడా దూరం అయిపోతారు. అప్పుడు అతను మళ్లీ ఆలోచిస్తాడు, నాకెవరూ లేరు అని. ఇది ఓవర్ థింకింగ్ యొక్క క్రూరమైన ఆట. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఓవర్ థింకింగ్ అనేది పరిష్కారం కోసం కాదు, కంట్రోల్ కోసం. మనిషి అనిశ్చితి అంటే భయం. అందుకే మనం ఆలోచనలతో జీవితాన్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తాం, కానీ జీవితం మన చేతుల్లో పూర్తిగా ఉండదు. ఎంతో ఆలోచించినా రేపు ఎవరిని కలుస్తామో, ఏ వార్త వింటామో, ఏ మలుపు వస్తుందో ఎవరికీ తెలియదు. అయినా మన మనసు చెప్పే అబద్ధం ఏంటంటే నువ్వు ఇంకా ఆలోచిస్తే ఇది సేఫ్ అవుతుంది అని. నిజానికి సేఫ్ అవ్వేది కాదు, మనం ఇంకా టెన్షన్ లోకి వెళ్లిపోతాం. ఇదే ఓవర్ థింకింగ్ లో ఉన్న అతిపెద్ద మోసం. ఇలా ఓవర్ థింకింగ్ మన శరీరాన్ని కూడా నాశనం చేస్తుంది. ఎప్పుడు భయభ్రాంతులతో ఉన్నప్పుడు శరీరం కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ విడుదల చేస్తుంది. దీనివల్ల నిద్ర తగ్గుతుంది, జీర్ణక్రియ పాడవుతుంది, తలనొప్పులు వస్తాయి, గుండె వేగంగా కొట్టుకుంటుంది, చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది. చాలా మందికి ఎందుకో నాకు చిరాకు ఎక్కువైందని అనిపిస్తుంది, కానీ వాళ్ళకి తెలియదు ఆ చిరాకు వెనుక కారణం వాళ్ళ మనసులో ఆగకుండా తిరిగే ఆలోచనలు. ఇప్పుడు ప్రశ్న, దీనికి మూలం ఎక్కడ ఉంది? ఎక్కువసార్లు ఓవర్ థింకింగ్ పుట్టేది తప్పు చేయకూడదు అనే భయం నుండి, అందరికీ నచ్చాలి అనే ఒత్తిడి నుండి, నా విలువ తగ్గిపోతుందనే అనుమానం నుండి. ఓవర్ థింకింగ్ ఉన్న మనిషి నిజానికి బలహీనుడు కాదు, అతను చాలా సున్నితమైన వాడు. అతను ప్రతిదాన్ని గట్టిగా ఫీల్ అవుతాడు, కానీ అది సున్నితత్వం అతని ఆలోచనలో ముంచేస్తుంది. అతని జీవితం నిజమైన సమస్యలతో కాదు, ఊహా సమస్యలతో నడుస్తుంది. చాలా బాధలు నిజంగా జరగవు, మన ఊహల్లోనే జరుగుతాయి. ఓవర్ థింకింగ్ అంటే జరగని ఘటనల్ని ముందే అనుభవించి బాధపడటం. చివరగా ఒక నిజం చెప్పాలి, మన జీవితాన్ని నాశనం చేసేది పెద్ద శత్రువు మన దగ్గరే ఉంటుంది. అది మన ఫోన్ కాదు, మన పరిస్థితులు కాదు, మన కుటుంబం కాదు, మన మనసులో నడిచే అంతులేని ఆలోచనల ప్రవాహం. మనం ఆలోచించాల్సిన చోట ఆలోచిస్తే అది శక్తి, కానీ ఆలోచనలే మనల్ని నడిపిస్తే అది శాపం. మనిషికి నిజంగా కావాల్సింది ఇంకో ప్లాన్ కాదు, ఇంకో గ్యారంటీ కాదు,
కొంచెం ప్రశాంతత. ఎందుకంటే ప్రశాంతత ఉన్న మనిషి చిన్న జీవితం అయిన ఆనందంగా బ్రతుకుతాడు. ప్రశాంతం లేని మనిషి పెద్ద జీవితం ఉన్న నరకం అనుభవిస్తాడు. అందుకే ఓవర్ థింకింగ్ ను ఒక మాటలో చెప్పాలంటే ఇది మన జీవితంలో జరిగిన దాన్ని కాదు, జరగని దాన్ని మళ్లీ మళ్లీ జీవించడం. నిజమైన జీవితం మన ముందే ఉంది, కానీ మనం ఆలోచనలోనే మునిగి దాన్ని మిస్ అవుతున్నాం. మనం గెలవాలంటే ప్రపంచాన్ని కాదు, ముందు మన ఆలోచనలు గెలవాలి. అదే అసలు స్వేచ్ఛ.